హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్స్. నెల్లూరు నుంచి పొదలకూరుకు వెళ్ళే దారిలో కొత్తూరు దాటంగానే నెల్లూరు నగరవనం అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వారు ఈ పార్కునైతే ఏర్పాటు చేయడం జరిగింది. భూమిపైన చెట్టు బొమ్మ వేసి సేవ్ ద ట్రీ సేవ్ ద ఎర్త్ అనే మంచి శ్లోకంతో మనల్ని లోపలికి వెల్కమ్ చెప్తూ లోపలికి వెళ్ళాక ఇదో మరో ప్రపంచంలాగా అనిపించే విధంగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి ఒకసారి వెళ్ళాము అంటే టైం ఎంత అవుతుంది అనేది కూడా మనకి తెలియదు. ఎందుకు అంటే అంతగా ఎంజాయ్ చేయొచ్చు. టైం అనేది తెలియదు. అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము లోపలికి కానీ వెళ్ళాము అంటే. ప్రతి ఒక్కరూ పిల్లల్ని తీసుకొని సండే టైమ్స్లో కానీ లేదా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళారు అంటే మీరు వారం మొత్తం పడిన కష్టం మొత్తాన్ని ఆ ఒక్క రోజులో మీరు మర్చిపోయే విధంగా ఈ పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్కుకు కనుక వెళ్ళారు అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలలాగా మారిపోయి పిల్లలతో కలిసి ఆడుకోవడం మనం చూడవచ్చు. అసలు నేను చెప్పడం ఎందుకులేండి, మీరే ఒకసారి చూడండి. పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళ టెన్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఎంత బాగా ఆడుకుంటున్నారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకసారి మీరే చూడొచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళ కోసం కావాల్సినటువంటి జిమ్ ఎక్విప్మెంట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే పిల్లల కోసం ప్రతి ఒక్క ఆట వస్తువు చాలా బాగా ఉంటుంది. ఇవి అన్ని పార్కుల్లోనూ ఉండవచ్చు, కానీ ఎందుకు స్పెసిఫిక్గా వీటి గురించి చెప్తున్నాను అంటే ఈ పార్కు మొత్తము 120 ఎకరాలు ఉంటుంది. ఈ 120 ఎకరాల ఈ అడవి ప్రాంతంలో అక్కడక్కడ ఒక 2-3 చోట్ల మంచి ఎత్తైనటువంటి ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి పైనుంచి కానీ మనము ఈ పార్కును చూసాము అంటే ఎంత బాగుంటుందంటే చుట్టూ గ్రీనరీ, ఎత్తైన చెట్లు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, రకరకాల పూల మొక్కలు చాలా బాగా ఉంటుంది. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా ఉంటాయి కదా, ఎవరికైనా అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కూడా ఇది మంచి సెట్ అయ్యే ప్లేస్ అని చెప్పొచ్చు. మీ షూటింగ్ తీసుకునే ప్లేసెస్లో ఏదైనా గ్రీనరీగా ఉండాలి అని అనుకుంటే, ఇలాంటి ప్లేస్ని చూస్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ ప్లేస్కి అయితే మీరు రావచ్చు. మెడిటేషన్ కోసం ఒక హాల్ ఉంది. ఇంకా ఈ ప్లేస్ని డెవలప్ చేయడం కోసము ఇంకా కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి. ఇవి మొత్తం పూర్తయిన తర్వాత ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కొన్ని హోటల్స్ అలాగ వస్తాయని చెప్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు ఇది సండే మాత్రమే ఓపెన్లో ఉంటుందని. లేదండి, ఇది 365 డేస్ ఓపెన్లోనే ఉంటుంది. కాకపోతే సండే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది. మిగతా టైమ్స్లో కూడా మనకి బాగుంటుంది, కానీ క్రౌడ్ ఎక్కువ ఉండదు. ఎక్కువ మంది ఉంటే ఎంజాయ్మెంట్ అనేది బాగుంటుంది కదా. సో నార్మల్ టైంలో వెళ్ళడమే నాకు తెలిసి బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్ టైంలో వెళ్ళాము అంటే మనము ప్రతిదాన్ని ఇక్కడ ఆనందించవచ్చు. మిగతా సండే టైంలో కానీ వెళ్ళాము అంటే జస్ట్ చూసి రావడం తప్ప మనం ఏం చేయలేము అక్కడ. సో 365 డేస్ ఇది ఓపెన్లో ఉంటుంది. అలాగే పెద్దల కోసం అయితే 20 రూపీస్ టికెట్, అలాగే పిల్లల కోసము 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఫస్ట్లో అయితే ఫ్రీ ఎంట్రీ ఉన్నింది, ఇప్పుడైతే టికెట్స్ పెట్టేశారు. మన నెల్లూరులో ఇంత మంచి ప్లేస్ ఉన్నప్పుడు మన నెల్లూరు వాళ్ళు చూడకపోతే ఎలా? సో ఖచ్చితంగా అయితే పార్కుకు వెళ్ళండి, చూడండి. మీరు కూడా మాలాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెప్పలేదని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.